పైకి చూస్తారు కింద గుద్దుతారు, పైన ఫ్యాన్ చూస్తారు కింద గుద్దుతారు. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు బా. నాకు తెలుసు. నీకు ఓట్లు వేసిన దానికి 2 చేతులు అయితే నమస్కారం పెట్టుకుని జనాలు చెప్పులతో కొట్టు. నీ సొంత పార్టీ కార్యకర్తలే చిత్తూరు జిల్లాలో చెప్పులతో కొట్టుకుంటారు నిన్ను అధికారంలో తీసుకొచ్చిన. నమ్ముకున్న వాళ్ళని ఏ స్థాయికైనా వెళ్ళి వాళ్ళని రక్షించే గుణం జగన్మోహన్ రెడ్డిలో లేదనిపిస్తుంది. నా మొహలాగా ఉంది అది. అసలు బాగోలేదండి జగన్ గారి పరిపాలన, అసలు బాగోలేదు, మాకు నచ్చలేదు. అన్ని తీసేస్తామన్నా ఏంటి రేట్లు ఏంటి, ఈ లోకం ఏంటి, అసలు ఏనాడన్నా ఉందా ఇంత రేట్లు? ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఆడి గురించి అట్లా అడగొద్దు, నేను చెప్పాలి. సత్తా ఏంటో మా సత్తా ఏంటో చూపిస్తాం. మేము ఆడాలి, మా మగాళ్ళు కూడా అవసరం. డెవలప్ కావాలనుకుంటే ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడే కట్టు. ఆయన కాదు నిన్ను గెలిపించుకున్నారు కదా జనాలు అందరూ. ఒకసారి చూడండి నన్ను, ఒకసారి చూడండి అంటే ఓట్లు వేసాం. ఓటు పక్కా వేసాం, నోట్లో పెట్టాడు బాగా. రియల్ చెప్పాలి. అంటే ఏదో పొద్దున వెళ్ళేటప్పుడు అలాగే ఒక 5 రూపాయలు 10 రూపాయలు టిఫిన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఉన్నప్పుడు నిజంగా చంద్రబాబు ఉన్నప్పుడు అలాగే 10 రూపాయలు టిఫిన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. 10 రూపాయలు సరిపోయేది. ఇప్పుడు బయట తినాలంటే 30 రూపాయలు అవుతుంది. ఆయన ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. అనవసరంగా ఈయనకి ఎందుకు ఓటేసాం అనిపిస్తుంది. వాస్తవం ఉన్నమాట చెప్తున్నా. పరిస్థితులు మారుతాయని చెప్పండి.